Zebeteriandra Clusho Ritra Zala Zamandra Sheke Zemiandra Clusho Zahiandra Sheke Zekia Zobo Rakandra Clusho Zahiandra Sada Rama Leandra Sheke Reke Treze Lehe Zakiandra Clusho Zemiandra Clusho Zakiandra Sada Robo Roko Trazo Dhara Laha Shamiandra Sheke Zariandra Sheke Reba Roko Zariandra Shoko Zariandra Shoko Zariandra Sheke Zariandra Bla Roko Laba Dariandra Sheke Zariandra Clusho Zariandra Cluzo Dhara Braba Haliandra Seke దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొక ఆదివార దినాన్న మనందరం కూడి దేవుడి నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వెళ్ళలేని వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఎజ్రా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాము. మందిరాన్ని కట్టడానికి దేవుడు కోరేష్ అనే అన్య రాజును లేవనెత్తాడు. అయితే ఈ మందిరాన్ని కట్టే ప్రాసెస్లో అనేకమైన ఆటంకాలు, శ్రమలు, శోధనలు, శత్రువులు ఎదురవుతూనే ఉన్నారనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఆత్మీయ జీవితంలో కూడా క్రీస్తు అనే మన మందిరాన్ని, అంటే మన శరీరాన్ని దేవుడు మందిరంగా పిలుచుకున్నాడు. అయితే ఈ మందిరాన్ని దేవుడు నివసించటానికి మనం కట్టే విషయంలో కూడా అనేకమైన శ్రమలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేకమైన ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన శరీరమే మనకి శత్రువు అవుతుంది. బయట నుంచి పెద్ద శత్రువు ఏమి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడూ కూడా ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుంది, ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే దేవుని పనిని చేద్దామా, జీవాన్ని గురించి మనం వెతుకుదామా, జీవాన్ని ప్రచురించుదామా, లేదంటే జీవం కోసం నిలబడదామా అని పరిశుద్ధాత్ముడు మనతో లోపల మాట్లాడుతుంటే ఈ శరీరం ఎప్పుడూ కూడా దాన్ని అడ్డగిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు శరీరం మనల్ని అడ్డగిస్తుందన్న విషయం కూడా మనకు తెలీదు. ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోయామో అన్న విషయం కూడా మనకి అర్థం కాదు. అందుకు ఈ జీవ వాక్యం ఎప్పుడు కూడా ఈరోజు మనం ఆరాధనలో మన పాడుకున్న పాటలో ఉంది కదా, ఆయన ఆజ్ఞలు కనిపిస్తేనంట మార్గం కనిపిస్తుందంట. ఏంటి? ఆయన ఆజ్ఞలు అంటే వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడుకప్పుడు మనల్ని పరిశోధిస్తుంటే మనలో ఉన్న చెడు కట్ అయిపోతూ ఉంటుంది. మనలో ఉన్న చెడు ఏమైపోతుంది? కట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఉన్న షేప్ ఏంటి, మనం రావాల్సిన షేప్ ఏంటి అన్నది మనకి అర్థమవుతుంది. అందుకే బైబిల్ మన జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ బైబిల్ లేఖనం మన చేతిలోకి రావటానికి ఎంతోమంది ప్రాణాలు తెగించారు, ప్రాణాలు ఇచ్చారు. చాలామంది కుటుంబాలని త్యాగం చేశారు, జీవితాలని త్యాగం చేశారు, ఉద్యోగాల్ని, ధనాన్ని, సొంత దేశాలని, పరిస్థితులన్నిటినీ త్యాగం చేసి ఈ బైబిల్ని మనకు అందించడానికి గల కారణం ఏంటి అంటే, ఇది చదివితే మన జీవితం ఏంటో మనకి అర్థమవుతుంది, మన బ్రతుకేంటో మనకి అర్థమవుతుంది, ఎక్కడ దారి తప్పిపోయామో మనకి అర్థమవుతుంది, ఏ దారిలో నిలబడాలో మనకి అర్థమవుతుంది. అందుకే ఆ దేవుని మందిరాన్ని కట్టాలి అంటే మనల్ని మనము దేవుని మందిరంగా కట్టుకోవాలి అంటే ఈ వాక్యం మన జీవితానికి చాలా అవసరం. ఈ వాక్యం మన జీవితానికి చాలా అవసరం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యజాదాకు కుమారుడైన యెషోవాయును చెరలో నుండి విడిపింపబడి
యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. ఏంటంట, వాళ్ళు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో మందిరం కట్టడానికి పని ప్రారంభింపబడింది. వచ్చిన వెంటనే యాక్చువల్ రావటం మందిరం కట్టడానికే వచ్చారు, కానీ వెంటనే ఏంటి, మందిరము కట్టబడలేదు. వెంటనే మందిరము కట్టబడలేదు. కారణం ఏంటి అంటే నీడ్ టు ప్రిపేర్ ద ఫౌండేషన్. ఏం చేయాలా, పునాదులను బలపరుచుకోవాలి. పునాదులను తవ్వాలి. ఎలాగైతే ఒక ప్లేస్ మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే పునాదులు తవ్వుతామో, అలాగా ఆత్మ సంబంధంగానైనా శరీర సంబంధంగానైనా ఎప్పుడైతే మనం మందిరాన్ని కడుతున్నామో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని సిద్ధపరచాలి. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఈ సంవత్సరం మొత్తం కూడా బలిపీఠాన్ని కట్టి ఉదయం సాయంత్రం అదేంటి, వాళ్లకు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేశారు, వాళ్ళు బలులను అర్పించారు, హోమాన్ని అర్పించారు. ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన క్రమము చొప్పున ఎప్పుడైతే వారు అర్పించారో ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ నేల సిద్ధపరచబడింది, ఆ ప్రాంతం సిద్ధపరచబడింది. బలి దేనికి అంటే పాపాన్ని తొలగించటం కోసం. దేశం మీద, ఎందుకంటే 70 సంవత్సరాలు వీరు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్యులు ఆ ప్రదేశంలో నివసించారు. అంటే అన్యులు నివసించారంటే అక్కడితోటి అయిపోలే, ఎంతో విగ్రహారాధన జరిగి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకమైన ఎన్నో క్రియలు జరిగి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకమైన ఎంతో పాపం జరిగి ఉండొచ్చు. ఆ పాపమంతా తొలగించబడ్డం కోసం ఏం చేశారు, సంవత్సరం అంతా వీళ్ళు ఏం చేశారు, బలులను అర్పించారు. బలిపీఠాన్ని కట్టి ఏం చేశారు, బలులను అర్పించారు. మన జీవితంలో కూడా మనము దేవుని మందిరముగా కట్టబడాలి అంటే ప్రార్థన అన్న జీవితం మన జీవితానికి చాలా అవసరం. ప్రతిరోజు ప్రార్థనలో, ప్రతిరోజు దేవుని ముందు కూర్చొని, ప్రతిరోజు మనల్ని మనం నల్లగొట్టుకుంటూ, ప్రతిరోజు బలిగా మనల్ని మనం సమర్పించుకుంటూ, ప్రభువా నా మనసును సమర్పిస్తున్నాను, నా గుణాన్ని సమర్పిస్తున్నాను, నా ఆలోచనని సమర్పిస్తున్నాను, ఏదైతే పాపముందో దోషముందో వాటిని పరిహరించని ఎప్పుడైతే ప్రతిరోజు మనం దేవుడి దగ్గర నల్లగొట్టుకొని వెరగబడుతూ ఆ మనలో ఉన్న సమర్పణతో దేవుని వద్దకు వచ్చి సమర్పించుకుంటామో అప్పుడు ప్రిపేర్ చేయబడుతుంది. 2వ సంవత్సరమున 2వ నెలల దేవుని మందిరం కట్టడానికి నియమింపబడ్డారంట. ఈరోజు దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడేమో, బలిపీఠాన్ని కట్టుకొని మన ప్రార్థనా జీవితాన్ని కట్టుకొని, మరి ముఖ్యంగా ప్రతిరోజు మనము బలి అవ్వటానికి, ప్రతిరోజు. ఎందుకంటే 70 సంవత్సరాల పాపాన్ని, దోషాన్ని, ఒకటి వాళ్ళు ఆ భూమిని మలినం చేశారు అన్యులు వచ్చి, అంతేకాకుండా వీళ్ళు దేవునికి అర్పించాల్సింది 70 సంవత్సరాలు అర్పించలే. దేవుడికి ఇవ్వాల్సింది 70 సంవత్సరాలు ఇవ్వలేదు. దేవుడికి ఏదైతే సమయాన్ని పెట్టాలో అది ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు, దాన్ని అదంతటిని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, బలి ద్వారా శుద్ధి చేస్తున్నారు. ప్రార్థన మాత్రమే, దేవునితో సహవాసం మాత్రమే కొన్నిసార్లు పరిష్కరిస్తుంది. ఓన్లీ దట్ ఈజ్ ద సొల్యూషన్, అంతే. అది మాత్రమే సొల్యూషన్. ఈరోజు మళ్ళీ ఇంకో రక్తాన్ని, ఇంకొక బలిని, ఇంకొక గొర్రె పిల్లని తీసుకొచ్చి మనం బలి చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా ఆల్రెడీ నువ్వు బలి అయిపోయావు, నేను సమర్పించుకుంటున్నాను అనేసి మనం సమర్పించుకుంటే చాలు. అక్కడ 8వ వచనంలో ఉంది చూడండి, యెరూషలేము దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన
రెండవ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యజాదాకు కుమారుడైన యెషవాయును చెరలో నుండి విడిపింపబడిన యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. ఏం చేశారంట? 2వ సంవత్సరంలో పని ఆరంభించారంట. అంతేకాకుండా 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీలను యెహోవా మందిర పనికి ఏంటంట? నియమించారు. ఏం చేశారు? నియమించిరి. మన జీవితంలో దేవుని పని ఏదైనా అనుకుంటే అది వెంటనే ప్రారంభించేవారిగా ఉండాలి. వెంటనే ప్రార్థనైనా అది ప్రార్థనతోటే మొదలవుతుంది. దేవుడి సేవ అంటే ఎక్కడో నిలబడి ఏదో చెప్పడం, ఏదో చేసేయడం కాదు. అసలు దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చే మొదటి సేవ ఏంటంటే ప్రార్థనతో ఏం చేయాలా? ప్రారంభించాలా. అంతేకాకుండా 20 సంవత్సరములు పై ఈడుగల లేవీలందరినీ కూడా పని చేయటానికి నియమించారు. అయితే అప్పుడు 20 సంవత్సరాలు పైనున్న వారిని పని చేయడానికి వాడుకున్నారు, మందిరం పని చేయడానికి వాడుకున్నారు. అంతేకాకుండా జనాభా లెక్కల్లో చూసినట్లయినా, లేకపోతే మనం 6 లక్షల కాల్బలం వచ్చారు అనేసి అంటాం. కాకపోతే అక్కడ ఉన్న జనాభా సంఖ్య ఇంకా ఎక్కువ. కానీ ఎందుకు 6 లక్షల మందే ఎర్ర సముద్రాన్ని దాటారని చెప్పడానికి గల కారణం ఏంటంటే వయస్సు. ఈ వయస్సు దాటిన వారిని మాత్రమే జనాభా లెక్కలోకి తీసుకున్నారు. మిగతా వారిని ఏంటంటే ఇంకా పిల్లల్ని కానీ మిగతా స్త్రీలను కానీ లెక్కలోకి వారిని తీసుకోలేదు. అట్లాగే ఈ నూతన నిబంధనలో ప్రజెంట్ యేసుక్రీస్తు మరణం తర్వాత వయస్సుతో తారతమ్యం లేదు. ఎవరైనా మందిరాన్ని కట్టడానికి నియమింపబడొచ్చు. ఎవరైనా దేవుని పనిని చేయటం కోసం అడుగు వేయొచ్చు. ఎవరైనా దేవుని కోసం నిలబడొచ్చు. ఎవరైనా ఎవరి ముందైనా దేవుణ్ణి ప్రకటించొచ్చు. ఈరోజు ఎజ్రా గ్రంథం ప్రతి వాక్యము, ప్రతి వచనం మనకు ఒక సవాల్ని విసురుతానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్ని విసురుతూనే ఉంది. 20 సంవత్సరాలు పైగా ఉన్న వారందరూ మందిరం కట్టడానికి నియమింపబడ్డారు. పని చేయడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుని పని చేయటానికి మనం ఎంత ఇష్టపడుతున్నాం, మనం ఎంత ఆతృత పడుతున్నాం, మనం ఎంత తృష్ణ కలిగి ఉన్నాం, మనం ఏం ప్రారంభిస్తున్నాం. దేవుడి పట్ల ప్రేమ ఉంటేనంట ఏదోటి చెయ్యాలి అన్న తపన, కోరిక మనలో రోజు మనని తినేస్తుంటుందంట. అంటే మనం ఏదో చెయ్యాలి దేవుడి కోసం అని. ఎప్పుడైతే ఆశ చచ్చిపోయిద్దో, ఎప్పుడైతే ఆశ మనలో పుట్టదో, మనం ఎక్కడో దారి తప్పిపోయినట్టు లెక్క. అంటే దేవుడి మందిరాన్ని కట్టడానికి ఇష్టపడట్లేదు, ఎక్కడో ఉండిపోయాం అంతే. ఏదో చెల్తా అన్నట్టు మనం ఉన్నాం అంతే. కానీ ఎప్పుడైతే మనలో తృష్ణ, ఆవేదన, ఆశ, కోరిక, తపన మనల్ని ముందుకు నడిపిస్తుందో, అంటే వస్తూ ఉందో, మనం ఒక ప్రారంభాన్ని, అంటే ఒక బిగినింగ్, ఏదైనా ఒక దానికి ఒక బిగినింగ్ని మనం చేయగలం. ఈరోజు దేవుడు ఆ మాటతో మనతో మాట్లాడుతున్నాడు. నీలో ఇష్టం ఉందా? నీలో తృష్ణ ఉందా? నీలో కోరిక ఉందా? నీలో తపనుందా? 20 సంవత్సరాలు పై ఈడుగలిగిన లేవీలు తమను తాము నియమించుకున్నారు దేవుని మందిరం కట్టడానికి. ఎందుకంటే వాళ్ళలో ఏముంది? ఒక తపన. కొన్నిసార్లు తపన లేదండి, ఆశ లేదండి, ఇష్టం లేదండి, కోరిక లేదండి, అది దేవుడు పుట్టించాలండి అని చెప్తాం. దేవుడు పుట్టించాలి అంటే ముందు దేవుడి దగ్గరికి మనం రావాలి. ప్రభువా నాతో మాట్లాడు, లేదంటే నేను నీ కోసం ఏదైనా చేయటానికి నాలో కోరికను పుట్టించు, నేను నీ కోసం నిలబడడానికి నువ్వు సిద్ధపరచు అని మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో లేఖనం మనల్ని మారుస్తుంది.
ఏం చేస్తుంది? లేఖనం మనల్ని మారుస్తుంది. దేవుడితో మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడు మన హృదయ ఆలోచనలను శుద్ధి చేస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు, మేలైన వాటినే ఉంచుతాడు, పెడతాడు. మేలైన వాటినే కొన్నిసార్లు దేవుడే ఉద్దేశాలను మన హృదయంలో పెడతాడంట. దేవుని సేవ చేయటానికి, దేవుని పని చేయటానికి ఆయన ఆలోచనలు ఎవరు పెడతారంట? దేవుడే పెడతాడంట. దేవుడే ఆశ కొనేలా చేస్తాడంట. దేవుడే తృష్ణ కొనేలా చేస్తాడంట. మనము తపన పొందేలాగా దేవుడే చేస్తాడంట. అలా చెయ్యాలి అంటే ఈ ఆజ్ఞలను మనం ఏం చేయాలి? నిత్యము ధ్యానించేవారిగా ఉండాలి. ఈ ఆజ్ఞలను మనం నిత్యము ధ్యానించేవారిగా ఉండాలి. 9వ వచనం, యెషోవాయును అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయేలును అతని కుమారులను, హోదవ్య కుమారులను, హెనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీలైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. ఏంటంట? ఇక్కడ మళ్ళీ చదువుతాను, మీకు అర్థమవుతుందో లేదో. యెషోవాయును అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయేలును అతని కుమారులను, హోదవ్య కుమారులను, సెనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీలను అయిన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. ఒక్క వ్యక్తి నిలబడలే, వాళ్ళ కుమారులు నిలబడ్డారంట, వాళ్ళ బంధువులు నిలబడ్డారంట, ఏంటి అతని సహోదరులు నిలబడ్డారంట. ఏంటి అక్కడ? యెషోవాయును అతని కుమారులను, అతని సహోదరులను. అంటే ఏంటి? ఇక్కడ యెషోవాయు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? నేను మాత్రమే కాదురా, నువ్వు కట్టాలి దేవుని మందిరాన్ని అని కుమారుల్ని ప్రోత్సహిస్తున్నాడు. నేను మాత్రమే కాదు, మీరు కట్టాలని సహోదరుల్ని ప్రోత్సహిస్తున్నాడు. నేను మాత్రమే కాదు, మీరు కట్టాలనేసి తన తోటి వారందరినీ ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఏంటి? తను ఇతరులను కూడా దేవుని మందిరాన్ని కట్టడానికి ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వారిని దేవుని మందిరం కట్టడానికి, పని చేయటానికి మార్గాన్ని చూపిస్తున్నాడు. మనము ఇతరులకు మార్గాన్ని చూపించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలా? మార్గాన్ని చూపించేవారిగా ఉండాలి. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా రా. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా పాట పాడు. నేను మాత్రమే కాదు, నువ్వు దేవుని కోసం సాక్షిగా ఉండాలి. నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా సేవ చేయాలి. నేను మాత్రమే కాదు, నా సహోదరులందరూ, నేను మాత్రమే కాదు, నా బంధువులందరూ, మేము మాత్రమే కాదు, మనమందరము కలిసి దేవుని మందిరాన్ని కట్టాలి అని ప్రోత్సహించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలా? ప్రోత్సహించేవారిగా ఉండాలి. అంతేకాకుండా ఆఖరి లైన్ చూడండి, లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. అంటే ఏంటి? వీళ్ళందరూ పనివారి చేత పని చేయించటానికి నియమింపబడ్డారు. అంటే మేస్త్రి ఉంటాడు కదా, కింద కూలోళ్ళు ఉంటారు కదా, ఎట్లాగ వీళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్లో నిలబడ్డారు? మేస్త్రి పొజిషన్లో, ఒక లీడర్ పొజిషన్లో, నాయకుల పొజిషన్లో నిలబడి ఏం చేయిస్తున్నారు? మీరు కట్టండ్రా, మీరు కట్టండ్రా అనేసి పనివారి చేత ఏం చేయిస్తున్నారు? కట్టిపిస్తున్నారు. అలాగే ఆత్మీయ జీవితంలో మనము నాయకుని స్థితిలోకి రావాలి. నాయకుని స్థానంలోనికి రావాలా, యజమానుని స్థానంలోనికి రావాలా. అప్పుడే పని పూర్తవుతుంది. పని చేసేవాడు కావాలి, పని చేపించేవాడు కావాలి. పని చేపించేవాడు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ఏది లోటు వచ్చింది అంటే పని చేపించేవాళ్ళు లేరు. పని చేసేవాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు, పని చేపించేవాళ్ళు లేరు. ఎందుకంటే ప్రోత్సాహం లేక, నడిపించేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, గాయపడితే గాయాన్ని కట్టేవారు లేక, పడిపోతే నిలబెట్టేవారు లేక, నువ్వు కట్టాలి అని ప్రోత్సహించేవారు లేక క్రైస్తవత్వం ఆగిపోయింది.
ఈరోజు మనము ప్రోత్సహించే వారిగా నిలబడాలి, మనం సహకరించే వారిగా నిలబడాల, మనము గాయాల్ని కట్టేవారిగా నిలబడాల, మనము పని చేపించే స్థానంలో మనం నిలబడితే పని చేసేవారు పని చేస్తారు, పని చేసేవారు పని చేసి ఇప్పుడు పని ఏం చెయ్యాలో చెప్పపోతే ఆడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చొని వెళ్ళిపోతాడు, అంతే కదా. గోడ కట్టాలరా, లేకపోతే పలానా పిల్లర్స్ వేయాలరా, లేదంటే కింద ఫ్లోర్ వేయాలరా, దానికి అదిరా ఇదిరా అనేసి సిమెంటు ఇసుక దానికి కావాల్సిన ఇటుకలు వస్తువులు ఇస్తే ఏం చేస్తాడు? నిర్మిస్తాడు. ఏం చెయ్యాలో ఏం చెప్పలేదు, అక్కడ ఎవరూ లేరు, వచ్చి ఏం చేస్తాడు? చూసి చూసి ఎదురు చూసి వెళ్ళిపోతాడు. ఈరోజు ఎదురు చూపులే మిగిలిపోతున్నాయి, క్రైస్తవత్వంలో ఎదురు చూపులే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే పని చేపించేవారు లేరు, మందిరం కట్టాలి అన్న ఆశ లేదు. నేనును, నా కుటుంబము, నా సహోదరులు, నాకు తెలిసిన ఇరుగు పొరుగు వారు మేమందరం కలిసి దేవుని మందిరం కడదాము అన్న తృష్ణ లేదు. ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో ఏదో అవుతుంది, ఏదో అయిపోయింది కదా, ఇంకా వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకులే అన్న సత్తువ లేని తనం. దేవుడు అందరం కడితేనే పని అవుతుంది. ఏమవుతుంది? ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందికి సువార్త ప్రకటించాలంటే ఒక్క సేవకుడు, 2 సేవకులు, ఏదో పేరు పొందిన 10 మంది 20 మంది ఉంటే సరిపోదు. ప్రతి క్రైస్తవుడు ఒక సేవకుడు, నాయకుడు అవ్వాలి. ప్రతి క్రైస్తవుడు ఒక సేవకుడు, నాయకుడు అయి వారి వారి స్థానాల్లో నిలబడి వారి పనిని చేస్తూ ఇతరులతో పని చేపించేవారిగా మనం ఉంటేనే భారతదేశం త్వరగా రక్షణ పొందుతుంది. మాకు చేత కాదండి, మా మాట ఎవ్వరు వినట్లేదండి, మాకేం తెలుసండి అనేసి మనము మన స్థానాల్లోనే ఉండిపోతే దేవుడికి లెక్క అప్పచెప్పాలి. ఏం చేయాలి? దేవుడికి లెక్క అప్పచెప్పాలి. నేను నాయకుడిగా పిలిచాను. మనకు తెలిసి చాలామందికి అసలు యాక్చువల్గా ఏంటంటే క్రైస్తవత్వంలో సంఘంలో ఉన్న చాలామందికి వాళ్ళు నాయకులు అన్న విషయం తెలీదు. ఏదో వచ్చి వెళ్ళిపోవడానికే సంఘంలో ఉన్నారు చాలామంది. అంతే, వీళ్ళు పాడైపోవడానికి కారణం సేవకులు. ఇంకో విషయం చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ పిలుపును చెప్పక, వాళ్ళ దర్శనాన్ని చెప్పక, వాళ్ళు నాయకులు దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని సేవను చెయ్యాలి, అందరం కలిసి సువార్త ప్రకటించాలి అన్న విషయాన్ని తెలియజేయకుండా మీరు వచ్చి కూర్చొని వెళ్ళండి, నేను ఒక్కడనే నించుంటారు, ఇదే పరిచర్య అని చెప్పారు. అదే అలవాటు అయిపోయింది భారతదేశానికి. అదే అలవాటు అయిపోయింది. దానివల్ల క్రైస్తవత్వం ఒక విషయం చెప్పిన ఆగిపోయింది, ఎప్పుడో ఆగిపోయింది. భారతదేశంలో ఉజ్జీవం ఎప్పుడో ఆగిపోయింది, క్రైస్తవత్వం ఎప్పుడో ఆగిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నామకార్థులే. మా డాడీ, మా పేరెంట్స్ వెళ్ళారు కాబట్టి మేము వెళ్తున్నాం కాబట్టి మా పిల్లల్ని తీసుకెళ్తున్నాం, అంతవరకే. లోపల ఆత్మీయత లేదు, లోపల దేవుని కోసం తృష్ణ లేదు. అసలు దేవుడంటేనే ఎరగని స్థితి. అసలు దేవుడు నీకేంటి? నిన్నేం చేయమంటున్నాడు? నీ స్థానం ఏంటి దేవుడి దగ్గర? నీ పరిస్థితి, నీ బంధం ఏంటి దేవుడితోటి? దేవుడు నిన్నేం చేయమంటున్నాడు? ఏం చెయ్యటానికి తీసుకొచ్చాడు అన్న విషయాలు ఏం తెలియదు. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం. ఈ వెళ్ళటం రావటం దాంతో సున్నితత్వం అయిపోయి ఎక్కడన్నా ఒక మాట అనేటప్పటికి నొప్పి, బాధ. ఇంకా మళ్ళీ చర్చికి రారు. ఇంక చర్చికి రారన్న భయంతో కొంతమంది మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, కొంతమంది సేవకులు. వీటన్నిటి విషయంలో మనము దేవుడికి లెక్క చెప్పాలి. మాట్లాడాల్సిన మాటలు మేము మాట్లాడకపోతే
ఆ విషయంలో లెక్క చెప్పాలి. చెయ్యాల్సిన పని మేము చెయ్యకపోతే ఆ విషయంలో సేవకులుగా లెక్క చెప్పాలి. నడిపించాల్సిన రీతిలో మేము మిమ్మల్ని నడిపించకపోతే ఆ విషయంలో మేము మిమ్మల్ని లెక్క చెప్పాలి. నీ పిలుపేంటి, నీ దర్శనం ఏంటి, నీ చిత్తం ఏంటి, నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి, అసలు నువ్వు నాయకుడువా, నువ్వు సేవకుడువా, నువ్వు పని చేసేవాడివా అన్న విషయాన్ని నీకు బయలుపరచకుండా నిన్ను అట్లాగే కూర్చోబెట్టేస్తే దాన్ని బట్టి నేను దేవుడికి లెక్క చెప్పాలి. నీలో ఉన్న నీ పిలుపును చూపించటమే సేవకుని పిలుపు. నీలో ఉన్న నీ పిలుపు, దేవుడు నీ పట్ల కలిగిన పిలుపును, దర్శనాన్ని చూపించటమే సేవకునికి దేవుడిచ్చిన వరం. అది ఉపయోగించకపోతే నీ విషయంలో నేను దేవునికి ఏం చేయాలా? లెక్క అప్పచెప్పాలి. ఎస్, అంతా కాముగా మంచిగా వెళ్తున్నట్టే ఉంటుంది, కానీ ఒకరోజు భయంకరంగా ఉంటుంది. ఆ రోజు ఎవ్వరికీ అర్థం కాదు. అదేంటి, ఇన్ని సంవత్సరాలు చాలా అందంగా వెళ్ళొచ్చానే, నా సేవకుడు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, ఎవరూ నన్ను ప్రశ్నించలేదు, ఈరోజు ఏంటి దేవుడు ఏమీ చేయలేదని అడుగుతున్నాడు అని గజగజ వణుకొస్తారు. ఈరోజు దేవుడు అందరినీ పిలిచే విధానం మందిరాన్ని కట్టడానికి పిలుస్తున్నాడు. మన శరీరమే మందిరము, ఇతరులే మందిరము. మనల్ని మనం కట్టుకుంటూ ఇతరుల్ని కట్టే పని మన మీద ఉంది. దేవుడు మనల్ని ప్రోత్సహించే నాయకులుగా పిలుస్తున్నాడు, ఎదుటి వారిని బలపరిచే వారిగా పిలుస్తున్నాడు, కట్టడానికి ఎదుటి వారికి పనిని చూపించే వ్యక్తులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. వాక్యము దీంట్లో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. వాక్యం మనకి మార్గాన్ని చూపిస్తుంది. వాక్యం మనకేం చూపిస్తుంది? మార్గాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాము. 10వ వచనము, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలీల రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. ఏంటంట? శిల్పకారులంట దేవుని మందిరం యొక్క పునాది వేయిచుండగానంట దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న యాజకులంట బాకాలతోనంట ఆసాపు వంశస్థులు లేవీలేమో చేయి తాళములతో నిలవబడి యెహోవా స్తోత్రము చేసేది. అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? శిల్పకారులు పునాదులు వేస్తున్నారు. తర్వాత ఏంటి? యాజకులు తమ వస్త్రాలు ధరించుకొని బాకాలు పట్టుకొని ఉన్నారు. తర్వాత ఎవరు? లేవీలు చెయ్యి తాళములతోటి నిలబడ్డారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుడు మందిరం ఒకటే, కానీ అక్కడ ఎంతమంది గ్రూప్స్ ఉన్నారు? అక్కడ శిల్పకారులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. అంతేకాకుండా శిల్పకారులేమో శారీరకమైన భూ పని చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు? పునాది వేస్తున్నాడు. ఇక్కడ యాజకులు ఏం చేస్తున్నారు? తమ యాజక వస్త్రాలు ధరించుకొని బాకాలు పట్టుకున్నారు. ఇక లేవీలు ఏం చేస్తున్నారు? తమ స్థానంలో నిలవబడి చెయ్యి తాళాలు పట్టుకున్నారు. వీళ్ళిద్దరూ దేవుడి నామాన్ని స్తుతిస్తున్నారంట. ఈ శిల్పకారుడేమో పునాదిని వేస్తున్నాడంట. అంటే దేవుని మందిరం ఒకరి చేత కట్టబడదు, అందరి చేత కట్టబడుతుంది. ఎవరి పనిని వారు చెయ్యాలి, ఎవరి స్థానంలో వారు నిలబడాలి, ఎవరి అభిషేకం వారిది, ఎవరు పిలుపు వారిది. అందరూ కట్టేది దేవుడి పనే, కానీ ఎవరి స్థానంలో వారు నిలబడ్డారు. అందుకే సేవకుల్లో కూడా పిలుపు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు, ఒక్కొక్క దర్శనం. ఒకళ్ళు కొంతమందిని మిషనరీస్ని తయారు చేస్తారు, ఒకళ్ళు కొంతమంది సంఘాల్లో సువార్తను మాత్రమే ప్రకటిస్తారు, కొంతమంది పాపాన్ని గురించి మాత్రమే మాట్లాడతారు, కొంతమంది అనేకమైన సేవకులకి తర్ఫీదునిస్తారు, కొంతమంది యవనస్తుల కోసం. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపునిస్తాడు సేవకుల్లో. అందరం కట్టే దేవుడి సేవే, అందరూ చేసేది దేవుడి సేవే. వారి వారి స్థానాల్లో నిలబడి ఏం చేయాలా? మందిరాన్ని కట్టాలి. పునాది వేసేవారు ఉంటారు, గోడలు నిర్మించే వాళ్ళు ఉంటారు, దాన్ని
ఏ పనికి ఆ పని, కార్పెంటర్ పని చేసేవారు కార్పెంటర్ పని, లేకపోతే ఐరన్ పని చేసేవారు ఐరన్ పని, లేకపోతే ప్లంబింగ్ పని చేసేవాళ్ళు ప్లంబింగ్ పని. అట్లాగా మన పనేంటి ఇక్కడేంటి? స్తుతి చేస్తున్నారంట, దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నారంట. మనము దేవుని సేవలో దేవుణ్ణి స్తుతి చేయటం చాలా అవసరం, దేవుణ్ణి ఘనపరచటం చాలా అవసరం, యెహోవా నామమున స్తోత్రం చేయటం చాలా అవసరం. అంటే ప్రతి దినము ప్రతి నిత్యము మన నోట్లోంచి ఏం రావాలా? స్తోత్రం రావాలా, దేవుని గురించిన కీర్తనలు రావాలా, దేవుని గురించిన పాటలు రావాలా, దేవుని గురించిన మాట రావాలా. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి పని జరగాలి అంటే, మందిరం కట్టబడాలి అంటే మన నోట్లో స్తోత్రం చాలా అవసరం, మన నోట్లో దేవుని మాట చాలా అవసరం, మన నోట్లోంచి దేవుని వాక్యం కీర్తనలుగా రావటం చాలా అవసరం. అంటే మన నోట్లో దేవుని వాక్యం ఎప్పుడు దొర్లుతుండాలి, ఎప్పుడు కూడా ఏం చేయబడాలి? దేవుని వాక్యం అందుకే వాక్యాన్ని కంఠస్థం చెయ్యండి అని చెప్తారు. వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి, వాక్యం మీ నోటిలో, అందుకే ఒక చోట రాయబడి ఉంటుంది, వాక్యాన్ని అంటే మీ నుదుటి మీద రాసుకోండి, మీ చేతి మీద రాసుకోండి అనేసి రాయబడి ఉంటుంది. ఎందుకు? ఆ వాక్యం మాటి మాటికి మన పిలుపును, దర్శనాన్ని, స్థానాన్ని, చెయ్యాల్సిన పనిని మనకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. అక్కడ యాజకులు, లేవీలు బాకాలతోటి, చెయ్యి తాళములతోటి యెహోవాను స్తోత్రం చేస్తారు. అంటే వారికి ఇవ్వబడిన స్థానాలు బట్టి బాకా ఊదుతున్నారు. అంటే ఏంటి? శబ్దం అధికంగా వస్తుంది, అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అక్కడ ఏదో జరుగుతుంది. అక్కడ నిజంగా మన జీవితంలో యేసయ్య ఉన్నాడు అంటే చుట్టుపక్కల అంటే మనని ఒక బాకా నాదముగా పిలుస్తున్నాడు, బాకా నాదంగా పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ బాకాలు లేవు, ఆ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి లేవు. అందుకే మన చర్చిలో ఏం పెట్టుకుంటాం? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటాం. ఆ డ్రమ్ము, ఆ కాంగో సౌండ్ వచ్చాయి. ఎందుకంటే సౌండ్ వస్తే ఏం చేయబెడతాం? చుట్టూ వాళ్ళకి అక్కడ ఏదో జరుగుతుంది. ఏంటది? దేవుని స్తుతి జరుగుతుంది. సౌండ్ లేకుండా దేవుణ్ణి మనం స్తుతించలేము, దేవుడి మందిరాన్ని మనం కట్టలేము, దేవుని పునాదిని మనం వెయ్యలేము. మనము సౌండ్ వచ్చే క్రైస్తవులుగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మనము శబ్దం వచ్చే క్రైస్తవులుగా ఉండాలి. మన నోటి నుంచి స్తోత్రం వచ్చే క్రైస్తవులుగా ఉండాలి. మన నోటి నుంచి కీర్తన వచ్చే క్రైస్తవులుగా ఉండాలి. మన నోటి నుంచి దేవుని గానము, వాక్యము మన నోటి నుంచి వచ్చే క్రైస్తవులుగా ఉండాలి. ఇప్పుడంతా ఏమైపోయిందంటే, అమ్మో పాట పాడితే ఏమంటారో, నోట్లోంచి వాక్యం చెప్తే ఏమంటారో, సాక్ష్యం చెప్తే ఏమంటారో, నలుగురు ముందు పాడితే ఏమంటారో అని మూసుకున్న వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నట్లు తప్పకుండా కాదండి. తెగించిన వాళ్ళు మాత్రమే మందిరాన్ని కట్టగలరు. మళ్ళీ చెప్తున్నాను, ఐ రిపీట్ అగైన్, తెగించిన వాళ్ళు మాత్రమే, ధైర్యాన్ని తెచ్చుకొని నిలబడిన వారు మాత్రమే దేవుని మందిరాన్ని కట్టగలరు. ఈరోజు దేవుడి మందిరాన్ని కట్టడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇందులో నీ పాత్ర ఏంటి? నీ దర్శనం ఏంటి? నీ పనేంటి? నువ్వు అసలు ఏమైనా మొదలు పెట్టావా? నువ్వేమైనా చేస్తున్నావా లేదా? లేదంటే కేవలం ఆదివార క్రైస్తవులుగా మనం ఆగిపోతున్నామా? లేదా మనం ఎవరినైనా ప్రోత్సహిస్తున్నామా లేదా? కట్టేవారికి పనిని చూపిస్తున్నామా లేదా అన్నది మనల్ని మనం గమనించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆ విధంగా దేవుడు మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం, రాజా మీకు వందనాలు. అవునయ్యా, మా మీద ఉన్న పిలుపును, దర్శనాన్ని మరచిపోయి మేము దేవుని మందిరాన్ని కట్టడానికి పిలువబడ్డామన్న విషయాన్ని మరచిపోయి బలిపీఠం మీద ఉదయం సాయంత్రం అర్పించాల్సిన అర్పణలు అర్పించకుండా మా సొంత పనులను చూసుకుంటున్నామయ్యా, మా సొంత పనులను చూసుకుంటున్నాము తండ్రి. ఈరోజు వాటన్నిటిని విడిచిపెట్టి నీ వద్దకు వస్తున్నాము తండ్రి.
వాటన్నిటిని విడిచిపెట్టి నీ యొద్దకు వస్తున్నాము తండ్రి. మా స్థానము, మా దర్శనము, మా పిలుపును మరి ఒకసారి రిఫ్రెష్ చేయమని అడుగుతున్నాం, రెన్యూ చేయమని అడుగుతున్నాం. అన్నిటినీ విడిచిపెట్టి తెగించి నీ కోసం ధైర్యము పుచ్చుకొని తండ్రి అయా మందిరాన్ని కట్టేవారిగా, మందిరాన్ని కట్టించేవారిగా, మా స్థానాల్లో మా వస్త్రాలు ధరించుకొని మా అభిషేకముతో మేము సునాదము చేస్తూ బాకాలు ఊదుతూ స్తోత్రము చేసేవారిగా ఇక ఉందముగాక. అవునయ్యా, నిశ్శబ్దమైపోయాం తండ్రి, నిశ్శబ్దమైపోయాం. క్షమించండి. ఇక నోరు తెరుస్తానయ్యా, ఇక మాట్లాడుతాను తండ్రి. అయ్యా, ఏ దుష్టుడైతే నా గొంతును మూసేశాడో, ఏ పాపమైతే అయ్యా నీ కోసం తృష్ణ, కోరిక, ఇష్టాన్ని ఆపేసిందో, ఆ పాపాన్ని అయ్యా దుష్టుడిని నీ ఎదుట చితకద్రొక్కుతున్నాం తండ్రి. క్షమించండి, క్షమించండి. ఇక నీ మందిరము కట్టే వ్యక్తిగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం. మా దర్శనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు సాగేవారిగా మమ్మల్ని నడిపించమంటూ నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ భీకరమైన కార్యాలను చేయబోతున్నావు అంటూ నమ్ముతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అదేవిధంగా ప్రార్థనలో ఉందాం. ఆయన బలను సమీపిద్దాం.